ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో సంప్రదాయంగా కొనసాగుతున్న రాపత్తు ఉత్సవాలు. సపరివార సమేతంగా మలయప్ప స్వామి వారికి జియ్యంగార్ల ప్రబంధ పారాయణం. దేశవ్యాప్తంగా ప్రారంభమైన త్యాగరాజస్వామి 171వ ఆరాధనోత్సవాలు. తిరువాయూరులో వీణుల విందుగా పంచరత్న కృతుల ఆలాపన. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వేడుకగా రామచంద్ర కట్ట ఉత్సవం. రామచంద్ర పుష్కరిణి చెంత నీరాడ మండపంలో స్వామివారికి విశేషంగా ఆస్థానం. అభీష్ట ప్రదాయకుడిగా అనుగ్రహిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు భాగ్యనగర వాసుల ఆరాధ్య ధామంగా వెలుగొందుతున్న చీర్యాల క్షేత్రం. ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రాల శోభతో ప్రకాశిస్తోంది. అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని రమణాయక మండపంలో పెద్ద శేష వాహనంపై భగవద్ రామానుజ ఆచార్యులను విశ్వక్సేనులను పల్లకీపై కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ జియ్యంగార్లు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. పుష్యబహుళ పంచమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సద్గురు త్యాగరాజస్వామి వారి 171 ఆరాధనోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రం తిరువాయూరులోని త్యాగరాజస్వామి సమాధి వద్ద ఘనరాగ పంచరత్న గోష్ఠిగానం వీణుల విందుగా జరిగింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన లబ్ధ ప్రతిష్ఠులైన సంగీత విద్వాంసులు జగదానంద కారక, దుడుకు గల నన్నే, సాధించనే ఓ మనస, కనకన రుచిర, ఎందరో మహానుభావులు లాంటి కీర్తనలను ఆలపించి స్వర నీరాజన సమర్పణ చేశారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రామచంద్ర కట్ట ఉత్సవం శుక్రవారం నేత్రపర్వంగా జరిగింది. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలను పురస్కరించుకుని అంతకు 2 రోజుల ముందు ఈ ఉత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సర్వాలంకార శోభితులైన గోవిందరాజస్వామి వారిని పల్లకీపై వేంచేపు చేసి ఆలయ మాడవీధులు ఊరేగిస్తూ రామచంద్ర పుష్కరిణి గట్టుపై ఉన్న నీరాడ మండపానికి తీసుకువచ్చారు. అక్కడ స్వామివారికి ఆస్థానం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమలలోని గోశాలలో గోమాతకు శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. సకల దేవతా స్వరూపమైన గోమాతను సేవిస్తే పుణ్యఫలమని పురాణోక్తి. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు గోమాతకు పసుపు కుంకుమలతో పూజలు చేసి నూతన వస్త్రంతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు ప్రదక్షిణ నమస్కారాలతో గోమాతను అర్చించి మొక్కులు తీర్చుకున్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కమలతీర్థం మార్గంలోని శ్రీ పేరిందేవి సమేత వరదరాజస్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుర ప్రవచన కార్యక్రమం భక్తురస భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం 1 రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు.
అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావే ప్రవచన కార్యక్రమం వీణుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావే ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావే పాసుల ప్రాశస్త్యం తిరునగరు వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జీఎంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేలుకొల్పుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు 1200 ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు 12 ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. చల్లని తేజస్సును ప్రసాదిస్తున్న సుందర వికసిత నేత్రద్వయంతో మమ్మల్ని కటాక్షిస్తే మా ప్రారబ్ధ కర్మంతా నశించి నిన్నే చేరుతాము అంటూ సంపూర్ణ శరణాగతిని ఈ పాసురంలో ఆండాళమ్మవారు అనుసంధిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. కరీంనగర్ గోదాంగడ్డలోని అతి పురాతన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. పంచామృతాలతో విఘ్నాధిపతిని సేవించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కోతిరాంపూర్లోని శ్రీ గిద్దె పెరుమాళ్ ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి ప్రాతకాల విశేష అభిషేకాలు వేడుకగా జరిగాయి. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని పునీతులయ్యారు. ఇక ఇటు జగిత్యాలలోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆగ్రహానుగ్రహాలకు ప్రతిరూపమైన శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని విశేష అవతారం లక్ష్మీ నరసింహస్వామివారు నెలవైన పుణ్యక్షేత్రాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేకం పూజనీయంగా భాసిల్లుతున్నాయి. అటువంటి వాటిల్లోనే ఒకటిగా విరాజిల్లుతోంది భాగ్యనగరం శివారు ప్రాంతమైన కీసరలోని చిర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం. ఆ క్షేత్ర విశేషాలపై ఎస్వీబీసీ ప్రత్యేక కథనం మీకోసం. భాగ్యనగరానికి సమీపంలోని కీసరకు చేరువలో ఉన్న చీర్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం కొలువై ఉంది. చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి శోభంతో ఈ ప్రాంతం అలరారుతోంది. ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా 5 అంతస్తుల రాజగోపురం దర్శనమిస్తుంది. ఆలయ ప్రాకారంపై వివిధ దేవీ దేవతల విగ్రహాలు అందంగా మలచబడి ఉన్నాయి. విశాల ప్రాంగణంలో ధ్వజస్తంభం స్వాగతమిస్తున్నట్లుగా ఉంటుంది. ప్రధాన ఆలయంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆదిశేషుడిపై లక్ష్మీ సమేతంగా ఆసీనులై అభయహస్తంతో స్వామి దర్శనమిస్తారు. దివ్యాభరణాలు, పూలు, తులసి మాలలతో అలంకరింపబడి దర్శనమిస్తారు. స్థానిక భక్తులే కాక సుదూర ప్రాంతం నుండి కూడా ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. మంగళవారాలు, వైష్ణవ పర్వదినాలలో నృసింహ జయంతి రోజున ఆలయంలో విశేష అర్చనలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. సన్నిధిలో ఉత్సవమూర్తులు ఆళ్వార్లు కొలువై ఉన్నారు.
ఉపాలయాలలో ఆదిశక్తి అంశ సంభూతులైన నల్లపోచమ్మ, బంగారు మైసమ్మ అమ్మవార్లు కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. పచ్చని పంట పొలాల నడుమ యాంత్రిక నగర జీవనానికి సుదూరంగా అత్యద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా విరాజిల్లుతున్న శ్రీ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి సందర్శనం భక్త కోటికి ఆనందదాయకం. ఈ స్వామిని దర్శించినంతనే సమస్త గ్రహ పీడలు తొలగిపోతాయి, అపమృత్యు దోషం నివారింపబడుతుంది. దైనందిన జీవితంలో ఒత్తిడిని మటుమాయం చేస్తూ ఆధ్యాత్మిక పరమార్థిక ఫలాలను ప్రసాదింపచేసే మహిమాన్వితమైన ఈ ఆలయంలో అడుగు పెడుతూనే అనిర్వచనీయమైన గొప్ప ఆనందం లభిస్తుంది. అదే శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కటాక్ష విశేషం. ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు దైవానుగ్రహాన్ని అందించే ఈ ఆలయాన్ని మనమే దర్శిద్దాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877 22 77 777, 0877 22 33 333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 171వ ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పుష్యమాస బహుళ పంచమి తిథి సందర్భంగా కళాశాల ఎదుట ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీ త్యాగరాజ స్వామి వారికి సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు నగరం గంగనపల్లిలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సంకష్టహర చతుర్థి అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేద మంత్రాల నడుమ అర్చక స్వాములు అభిషేకాన్ని జరిపారు. అనంతరం స్వామివారి మూలమూర్తిని వెండి కవచాలు, ఎండు ద్రాక్ష, గరికమాలలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి గణపతి అష్టోత్తరాలతో అర్చనలు చేశారు. ఆ తర్వాత స్వామివారికి ఉండ్రాళ్లు, కుడుములు, గుగ్గిళ్లను నివేదనగా సమర్పించి 16 రకాల హారతులిచ్చారు. ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి దీపాలను వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో కొలువైన ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి దీక్ష సందర్భంగా అమ్మవారికి అభిషేకం, పుష్పయాగ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని పీఠంపై కొలువు తీర్చి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అర్చక స్వాములు వేద మంత్రాల నడుమ అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పలు రకాల పుష్పాలతో పుష్పయాగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి నివేదనలు సమర్పించి మహామంగళ హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. విశాఖపట్నం శివారు ప్రాంతమైన పాత డైరీ ఫామ్ సుందర్ నగర్ కొండపై కొలువైన శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. గర్భాలయంలోని శ్రీ విజయ కనకదుర్గాదేవి అమ్మవారికి అర్చకులు ప్రాతకాలంలో అభిషేకాలు నిర్వహించి అనంతరం అమ్మవారికి శ్రీచక్రార్చన నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేక పీఠంపై వేంచేపు చేసి దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాస అధ్యయనోత్సవ రాపత్తు ఉత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా అప్పన్నను రాజాధిరాజ అలంకారంలో పల్లకీపై కొలువు తీర్చి ఆలయ మాడవీధులు ఊరేగించారు. స్వామివారి తిరువీధి విహారంలో అర్చకులు శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించగా భక్తులు కర్పూర హారతులు సమర్పించి ప్రణమిల్లారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని ముసలి రామాలయంలో సీతారామచంద్ర స్వామి వారికి ధనుర్మాస ఉత్సవాలు వేదోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి కుంకుమ పూజలు, పంచామృత అభిషేకాలు వేడుకగా జరిగాయి. భక్తులు విశేషంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని జానకిరాముల దీవెనలు అందుకున్నారు. ఇక ఇటు ధనుర్మాసోత్సవాల్లో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీరంగనాథ స్వామి వారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు పూలంగి సేవ కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తిని, స్వామి అమ్మవార్ల ఉత్సవాలను పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ప్రత్యేక పీఠంపై గోదా అమ్మవారిని విశేష పుష్పాలంకరణలో కొలువు తీర్చి చక్కటి రంగవల్లులను అందంగా తీర్చిదిద్ది తిరుప్పావే పాసుల పఠనం, ప్రబంధ పారాయణం నిర్వహించారు. అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మీదేవికి అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. శుక్రవారం సందర్భంగా పంచామృతాలతో ఘనంగా అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణలో కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి. శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777 0877223333 లేదా టీటీడీ వెబ్సైట్ ని చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శతకలశాభిషేకం కన్నుల పండుగ జరిగింది. శతకలశాలను ఆలయ ప్రాంగణంలో స్థాపించి కలశారాధన జరిపారు. ఆపై ఆగమోక్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత రమణీయంగా అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ దుర్గాంబాదేవి ఆలయంలో అమ్మవారికి శుక్రవార దీప పూజలు మనోహరంగా జరిగాయి. ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని కొలువు తీర్చి కుంకుమార్చనలు జరిపారు. మహిళలు అమ్మవారి సన్నిధిలో సామూహికంగా దీప పూజలు నిర్వహించి చల్లని తల్లి ఆశీస్సులు అందుకున్నారు. ఇటు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ పెద్ద ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి వార్షిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి మూలమూర్తిని గజపుష్ప మాలలతో సుందరంగా అలంకరించి ఉత్సవాలను పల్లకీపై నగర వీధుల్లో ఊరేగించారు. నిజామాబాద్ దేవి రోడ్డులోని హనుమాన్ ఆలయంలో శ్రీ గోదాదేవికి ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారికి, గోదా అమ్మవారికి ప్రత్యేక అర్చనలు జరిపిన పిదప భక్తులు సామూహికంగా తిరుప్పావై గానం చేసి కర్పూర హారతులు సమర్పించారు. అదేవిధంగా శ్రీదేవి మాత మందిరంలో అమ్మవారికి శుక్రవార పూజలు విశేషంగా జరిగాయి. పసుపు, కుంకుమ, చందనాది మంగళ ద్రవ్యాలతో అమ్మవారి ముగ్ధ మనోహర మోమును దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వరంగల్ శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమ్మకాయ మాలలు, పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా భద్రకాళికాదేవిని కొలువు తీర్చి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు బారులు తీరి భద్రకాళీదేవి దర్శనం చేసుకుని తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదుని
నీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి నౌకా చరితం కూచిపూడి నృత్య ప్రదర్శన కన్నుల పండుగగా జరిగింది. విజయవాడకు చెందిన గురు కాజా వెంకట సుబ్రహ్మణ్యం బృందం నృత్య ప్రదర్శన శ్రీవారి భక్తులను ఆదరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 33,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 6 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారిమెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.